అందరికీ నమస్కారం. మిత్రులారా, సమ్మర్‌లో మనం ఎంజాయ్ చేస్తూ హెల్త్‌ని కాపాడుకునేటువంటి ఇంకొక జ్యూస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చెరకు రసం. చెరకు రసం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే ప్రతిరోజు తీసుకుంటాను. ఏ సీజన్‌లో అయితే తీసుకోవచ్చు. దానివల్ల సీజన్ వైజ్ మారేటువంటి లక్షణాలు దాంట్లో ఏమీ ఉండవు. త్రూ ఔట్ ద ఇయర్ తీసుకోవచ్చు. కాకపోతే సమ్మర్‌లో దాన్ని బాగా వాడుకోవాలి. ఎందుకంటే మన బాడీలో నుంచి లవణాలు ఏదైతే సోడియము, పొటాషియము ఇవి పోతూ కూడా కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. వాటిని రీప్లేస్ చాలా ఫాస్ట్గా చేసేది ఈ చెరుకు రసం. చెరుకు రసంలో ఫైబర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 75-80% వాటర్ ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి ఆ కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగారనుకోండి. చాలామంది ఇప్పుడు సమ్మర్లో కొబ్బరి నీళ్ళు, దాని గురించి కూడా మనం వీడియో చేసాం చూడండి. కొబ్బరి నీళ్ళు తాగితే మీకు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. అంటే కంపారిటివ్గా చెప్తున్నాను. అదే చెరుకు రసం తీసుకున్నాం అనుకోండి, కనీసం 2-3 గంటల వరకు దాహం కాదు మీకు. ఎందుకంటే కొబ్బరిలో ఓన్లీ సైటోకైనిన్స్ ఉన్నాయి, అంతే. సైటోకైనిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. కానీ దీంట్లో మీకు కావాల్సిన కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ అవి కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నాయి చెరుకు రసంలో. అందుకని కొబ్బరి నీళ్ళు తాగినంత ఫాస్ట్గా దీన్ని తాగలేరు. ఎందుకంటే ఈ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందులో మీకు కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ లేదు. అంటే కొబ్బరి నీళ్ళు తాగితే మీకు బాడీ కొంచెం కూల్ అవుతుంది అంతవరకే. ఎందుకంటే డీహైడ్రేషన్కి ఒకదానికి అది పనిచేస్తుంది. కానీ చెరుకు రసంలో మీకు ఎనర్జీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. దాంట్లో సుక్రోజ్ ఉంటుంది. సుక్రోజ్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. అది లోపలికి వెళ్ళి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 5 క్యాలరీస్ ఇస్తే సుక్రోజ్ వచ్చి 8 to 10 మాలిక్యూల్స్ ఇస్తుంది. అంటే డబుల్ ఎనర్జీ ఇస్తుంది. అది మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ కూడా దాంట్లో ఎక్కువ ఉంటుంది. దాంతో మీకు అటు డీహైడ్రేషన్ కాంపెన్సేట్ అవుతుంది, ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది, చల్లగా ఉంటుంది. ప్లస్ మీ లివర్ని క్లీన్ చేస్తుంది. ఇది లివర్ని క్లీన్ చేసేది బెస్ట్ అంటారు. యాక్చువల్గా లివర్ క్లీన్సర్ కావాలంటే ఎల్లో కలర్, గ్రీన్ కలర్ పదార్థాలు ఎక్కువ తీసుకోండి అని చెప్తాం. దానికి ఇది ఎల్లో ఉంది. అది కొబ్బరి నీళ్ళకి లేదు. కొబ్బరి నీళ్ళు తెల్లగా ఉంటాయి. దాంతో యూజ్ కొబ్బరికాయ గ్రీన్ ఉంటుంది, కానీ కొబ్బరికాయని తినలేం కదా మనం. అందుకని కొబ్బరి నీళ్ళని తాగాలి. కానీ దీనికి లివర్ని క్లీన్ చేసేటువంటి కెపాసిటీ, జాండీస్ రాకుండా ఆపుతుంది 100%. యూజువల్గా సమ్మర్లో వచ్చేటువంటి ప్రాబ్లం అది, జాండీస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. చాలామంది చూసుకుంటారు, ఆ బిలిరూబిన్, బిలివర్డిన్, బైల్ సాల్ట్స్ అవి పెరుగుతాయి. ఎందుకంటే డీహైడ్రేషన్తో పెరుగుతాయి. చాలామంది అది చూసి నాకు జాండీస్ వచ్చిందని కంగారు పడిపోయి టాబ్లెట్లు పడుతుంటారు. కాదు, వాళ్ళు చేయాల్సిన పని ఈ చెరుకు రసం తీసుకోవడం. అలాగే దీన్ని తీసుకుంటే మీ స్కిన్ అనేది స్మూత్గా తయారవుతుంది. ఈ పింపుల్స్ అంటే అక్కడ ఉండేటువంటి ఫ్యాట్ మెటబాలిజంని ట్రిగ్గర్ చేస్తుంది అది. కానీ కొబ్బరి నీళ్ళు ట్రిగ్గర్ చేయవు. కొబ్బరి నీళ్ళు ఏం చేస్తాయి, స్వెట్ పోర్స్ ఓపెన్ చేసి కొంచెం చెమట బట్టి కూల్గా చేస్తాయి. కానీ ఇది అలా కాదు. కింద ఉండేటువంటి సెబం అంటారు కదా, ఆ సెబమ్ని కాస్త పలచగా చేసి బొటేలు రాకుండా చూస్తుంది. పింపుల్స్ రాకుండా, యాక్నే తయారు కాకుండా, మీ స్కిన్ డ్రై కాకుండా చూస్తుంది. అలాగే చెరుకు రసాన్ని మీరు వాడితే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తొందరగా పెరుగుతాయి. కూల్గా ఉంటారు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. దాంట్లో కొబ్బరి నీళ్ళు లేవు కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగితే స్ట్రెస్ ఏం తగ్గదు. చల్లగా ఉంటారు అంతే, అంతవరకే. కానీ ఇది స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ సిస్టమ్ ముందు పనిచేసేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ చేసేవాళ్ళు, కార్పొరేట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇంకోటి చెప్పనా, ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళకి ఇన్విజిబుల్ స్వెట్టింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. తెలియకుండానే స్వెట్టింగ్ పోతుంది బాడీలో నుంచి. స్కిన్ చాలా డ్రై అయిపోయి స్కిన్ ఫోల్డ్స్ చాలా ఫాస్ట్గా సమ్మర్లో పడతాయి. వాళ్ళకి అలా కాకుండా చేసేటువంటి కెపాసిటీ చెరుకు రసంలో ఉంటుంది. కొబ్బరి నీళ్ళలో కూడా ఉంటుంది, కానీ దానికన్నా కూడా చెరుకు రసంలో ఎక్కువ ఉంటుంది. అలాగే చెరుకు రసంలో ఇంకొక లక్షణం ఏంటంటే డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. డయూరిటిక్ అంటే మన మూత్రపిండాలు ప్రాపర్గా పనిచేయిస్తాయి. కానీ కొబ్బరి నీళ్ళు కేవలం నీళ్ళేవి. మామూలు వాటర్ తీసుకునే దానికన్నా కాస్త బెటర్ ఉంటాయి, అంతే తప్ప అంతకన్నా ఎక్కువ పనిచేసేది ఏముండదు. ఈ చెరుకు రసం తీసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే డెలివరీ తర్వాత పాలు బాగా పడతాయి. అంటే బాలింతలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది సమ్మర్లో ఇది తీసుకోవడం వల్ల. అందుకే ఇంకొంచెం కూల్గా ఉండాలి. ప్లస్ అలాగే మీ కిడ్నీస్ ఎఫెక్టివ్గా పనిచేయాలి. అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఏమి రాకుండా ఉండాలంటే కొంచెం ఈ చెరుకు రసంలో ఇలాచి పౌడర్ కలపండి. అంటే యాలకల పౌడర్ కలిపి కానీ తీసుకోగలిగితే ఇంకాస్త ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక ఆయుర్వేదిక్ బుక్లో చూసాము, దీంట్లో ఈ చెరుకు రసంలో కొంచెము తేనె కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ తేనె అది అంత అనేది చాలా ఎక్కువైపోతుంది, అంత ఉండదు. అందులో మనకు తేనె దొరకట్లేదు. దాని బదులు ఏం చెప్పారంటే కనీసం ఒక 5-6 చుక్కలు ఆవు నెయ్యి వేయండి అన్నారు. కలిపి తీసుకోగలిగితే
మీకు స్నిగ్ధత్వం పెరుగుతుంది అంటారు. మీ బాడీ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ స్నిగ్ధత్వం పెరిగి బ్రెయిన్ ఫంక్షన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అని చెప్తారు. పాత రోజులంట ఈ చెరుకు రసంలో అప్పుడే చిలికి తీసినటువంటి వెన్నను వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వెన్న దొరుకుద్దో లేదో నాకు తెలియదు. అది కానీ తీసుకుంటే చూడండి, బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం కూల్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. దాంతోపాటు ఈ స్నిగ్ధత్వం పెరగడానికి ఇది వేస్తున్నాయి కాబట్టి మీ మెమరీ పవర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, షార్ప్ అవుతుందంట. ఇది ఎక్కడ మీరు విని ఉండరు, చాలా రేర్ బుక్స్లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి. నేను చెప్పేసే కదా, ఇంకందరికి తెలిసిపోయింది. దీన్ని ట్రై చేసి చూడండి, చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మామూలు కొబ్బరి నీళ్ళ కన్నా కూడా ఈ చెరకు రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు దీనికి ప్రిఫర్ చేయండి. సరేనా? చేస్తారు కదా? మీ డౌట్ క్లారిఫై అయిందా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.